ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బబులోను దేశానికి బానిసలుగా కొనుకోబడుతూ వచ్చిన దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి జీవితంలో వారు అపవిత్రమైనటువంటి రాజు యొక్క భోజనం భుజింపక శాఖ ధాన్యాదులను మాకు ఇచ్చి మమ్మల్ని 10 దినములు పరీక్షించమని వారు అక్కడ ఉన్నటువంటి అధికారితో మనవి చేసినప్పుడు వారి యొక్క మనవి ఆయన ఆలకిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టకుండా నీ జీవితంలో ప్రభు కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రభు నీ పక్షంగా ఉండే దేవుడు నీకు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడుచు ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మబడుతూ వచ్చినప్పటికీ దేవుడు యోసేపును ఐగుప్తు దేశమంతటికి రాజుగా నియమిస్తూ వచ్చిన విషయాన్ని మనం ఎరుగుదు. ఎందుకనగా యోసేపు దేవుని యొక్క మాటను శ్రద్ధగా వింటూ వచ్చినాడు. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా యోసేపు తన యొక్క తండ్రి అయిన యాకోబుకు విధేయుడై అన్నల యొద్దకు తాను వెళుతూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. అన్నల యొద్దకు భోజన సామాగ్రిని తీసుకుని వెళ్తూ వచ్చినప్పటికీ అన్నలు తనను ద్వేషిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి తాను గోతిలో తోయబడుతూ వచ్చినాడు. చివరికి ఇష్మాయేలీయులకు అమ్మబడుతూ వచ్చినాడు. ఐగుప్తుకు బానిసగా కొనుక్కోబడుతూ వచ్చినాడు. అయినప్పటికీ యోసేపు పరాయి దేశంలో దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక తాను ఐగుప్తు దేశం అంతటికి రాజుగా చేయబడుతూ వచ్చినాడు. తాను తలగా నియమించబడుతూ వచ్చినాడు కానీ తోకగా నియమించబడలేదు. పైవాడుగా ఉంటూ వచ్చినాడు కానీ క్రిందివాడుగా ఉంటూ రాలేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోసేపును దీవించిన దేవుడు, దానియేలును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవించాలని ఇష్టపడుతున్నాడు. వారు కనపరిచినటువంటి విశ్వాస జీవితాన్ని, వారు కనపరిచినటువంటి పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని నీ జీవితంలో నీవు, నేను, మనమందరం కనపరిచినప్పుడు దేవుడు నమ్మకంగా మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. ఎందుకనగా దేవుడు పక్షపాతి కాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నీ జీవితంలో అనుమతించే ప్రతి శ్రమలో నీవు యోసేపు వలె, దానియేలు వలె నమ్మకత్వాన్ని చూపించినప్పుడు దేవుడు నిన్ను దీవించి పైవాడుగా నియమించునుగాక.